హలో అండి, అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడండి నేను మష్రూమ్ బిర్యానీ చేస్తున్నాను. ఇది కోయంబత్తూరులో ఉండగానే తీసామండి వీడియో. కాకపోతే ఎడిటింగ్ చేయాలి, అది అలాగే ఉండిపోయి ఈరోజు చేసి పెడుతున్నానండి. ఆ రోజు శివరాత్రి ఉన్నామలా మేము మష్రూమ్ బిర్యానీ అడిగారండి పిల్లలు. మా తమ్ముడు మరదలు కూడా ఇంటికే వచ్చేసారు. ఇక్కడ చూడండి, నేను మష్రూమ్ క్లీన్ చేస్తున్నాను. నేనైతే పైన స్కిన్ అంతా ఇలా తీసేసి వేడి నీళ్ళలో వేసుకుంటానండి. ఈరోజు మళ్ళీ నేను మా ఆయన కలిసి చేస్తున్నామండి. ఆయన ఫ్రీగా ఉంటే నాకు కిచెన్లో కుకింగ్లో హెల్ప్ చేస్తారు. అలాగే పిల్లలకి చేసి పెట్టాలంటే ఆయన చాలా ఇష్టపడతారండి. చూడండి, ఇక్కడ అంతా నేను స్కిన్ అంతా తీసేసి ఫ్రంట్ బ్యాక్ అన్నీ తీసి వేడి నీళ్ళలో అండి ఉప్పు పసుపు వేసాను. దాంట్లో వేసుకుందామండి, పక్కన పెట్టుకుందాము. ఇక్కడేమో 3 మీడియం సైజ్ ఆనియన్స్ మూన్ షేప్లో కట్ చేసుకున్నాము. అలాగే 8 నుంచి 9 దాకా చిల్లీ కట్ చేసుకుని పెట్టుకున్నాం. ఇక్కడ మళ్ళీ పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకొని నూనె ఒక 9 స్పూన్స్ దాకా వేసామండి. కాగిన తర్వాత బిర్యానీ ఆకు, యాలక్కాయలు ఒక 7, లవంగాయలు ఒక 10 వరకు వేసుకున్నాము. మిరియాలు 1/2 స్పూన్, స్టార్ ఫ్లవర్ 3 క్లవ్స్ వేసుకున్నామండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని చేసుకోవాలండి. చెక్క 1 ఇంచ్ అండి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ దాకా వేసుకున్నాము. గరం మసాలా అండి, ఇంట్లో చేసింది 3.5 స్పూన్స్ వేసుకున్నానండి గరం మసాలా. పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాయి వేసుకుని ఒక 2 మినిట్స్ దాకా వేయించుకోవాలండి. చిల్లీ ఫ్రై అయిన తర్వాత అండి ఆనియన్స్ వేసుకుని అవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇక్కడ కొంచెం 3-4 స్పూన్స్ దాకా రాక్ సాల్ట్ వేసుకున్నామండి. ఇక్కడ చూడండి, నేను మష్రూమ్స్ అన్నీ వేడి నీళ్ళలో వేసుకుంటున్నాను. ఇవి 2 బాక్సెస్ దాకా తీసుకున్నామండి మష్రూమ్స్ని. ఇలా వేయటం వల్ల మనకి దాంట్లో ఉన్న మట్టి అన్నీ క్లీన్ అయిపోతాయండి. పుదీనా గుప్పుడు తీసుకున్నానండి, హ్యాండ్ఫుల్. అలాగే కోరియండర్ 1/2 బంచ్ తీసుకున్నానండి. అలాగే పక్కన 2 టమాటాలు కట్ చేసుకుని పెట్టుకున్నామండి. అవి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత టమాటాలు వేసుకుంటున్నాం. ఇక్కడ మనం మష్రూమ్ వేసి ఉడికేదాకా లో ఫ్లేమ్లోనే జరగాలండి. మూత పెట్టేసుకుని ఒక 2-3 మినిట్స్ ఉడికిన తర్వాత అండి మళ్ళీ మనం రుబ్బు పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందామండి. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఒక 3 స్పూన్స్ దాకా వేసుకున్నాము. మెల్లగా తిప్పుకునండి 1 మినిట్ ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకొని చిల్లీ పౌడర్ వేసుకుందామండి, ఇంట్లో చేసింది. ఒక 2.5 స్పూన్స్ దాకా వేసుకున్నాము. అలాగే క్లీన్ చేసుకుని మష్రూమ్స్ అన్నీ వేసుకుందామండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయినాయో. మష్రూమ్లో వాటర్ ఉంటుంది కాబట్టి అండి మనం వాటర్ వేయవసరం లేదు. నార్మల్గా మనం మటన్కి ఎలాగో ఎక్స్ట్రా ఒక గ్లాస్ వేసుకుంటాం కదండి వాటరు మటన్కి. దీనికైతే మనం 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాసు వాటర్ సరిపోతాయండి. చూడండి, అప్పుడే మష్రూమ్ వేయగానే వాటర్ ఎలాగ వచ్చేస్తున్నాయో. మూత పెట్టేసుకునండి ఒక 5 మినిట్స్ దాకా ఉడకనిద్దామండి. ఇక్కడ చూడండి, ఈ గ్లాస్తో నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. మినిమం 1/2 kg రైస్ అనుకోండి.
అలాగే వాటరు నార్మల్ ఒకటికి 2 గ్లాసులు 2 గ్లాసెస్ వాటరు వేసుకుని నానబెట్టుకున్నామండి. ఇక్కడ మళ్ళీ కొంచెం గీ వేసుకుంటున్నామండి. ఆల్మోస్ట్ మష్రూమ్ తొందరగానే ఉడికిపోతుందండి మనకి. చూడండి నూనె అంతా తేలిపోయింది. ఇక్కడ ఒకసారి అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి. అంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి ఇక్కడ వరకు మనం రైస్ వేసి అన్నీ వేసేదాకా. చూడండి వాటర్ పోసుకుంటున్నాము. అంటే ఆ రోజు టైం ఎక్కువ అయిపోయిందండి, లేట్ అయిపోతుందని హాట్ వాటర్ పెట్టుకుని హాట్ వాటర్ వేసేసుకుంటున్నాం మేము. ఇప్పుడు రైస్ వేసేసుకుంటున్నామండి. మనం రైస్ వేసుకున్న తర్వాత కూడా 3 to 4 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనిద్దామండి. మినిమం దీనికి 9 మినిట్స్ పడుతుందండి ఉడుకుతానికి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటాం కదా తర్వాత మళ్ళీ. ఇదే స్టేజ్లో మనం కొంచెం సాల్ట్ అది చెక్ చేసుకుని ఎంత మళ్ళీ అవసరం ఉంటుందో లేదో చూసి చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని ఉడకనిచ్చుకుందామండి. బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ మా ఆయన అంతా ఉప్పు అది చూస్తున్నారు. చూడండి ఇంకో పక్కన మళ్ళీ రైతాకి ఆనియన్స్ మూన్ షేప్లో కట్ చేసుకుంటున్నాము. అట్లన్నీ బౌల్లో వేసేసుకుని కర్డ్ అండి ఒక పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్స్ దాకా వేసుకున్నామండి. సాల్ట్ కొంచెం ఇక్కడ కొంచెం ఆనియన్స్ సాల్ట్ కలిపి బాగా మ్యాష్ చేస్తే బాగా వస్తుందండి రైతా. మేమైతే ఎక్కువ ఆనియన్స్ ఇలా కర్డ్ వేసుకుని తింటామండి, పిల్లలు కూడా ఇష్టపడతారు. చూడండి ఆల్రెడీ హాఫ్ ఉడికిపోయింది. ఇంకొక 4 to 3 మినిట్స్ అయితే మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇక్కడ మనం మళ్ళీ నెయ్యి వేసుకుందామండి. రైతా కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ గీ వేసుకుంటున్నామండి పైన. మీకు వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి. బిర్యానీకి అయితే గీ కంపల్సరీ అండి, ఏ బిర్యానీ అయినా టేస్ట్ బాగుంటుందండి. గీ ఫ్లేవరే వేరేగా ఉంటుందండి వేయటం వల్ల. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి గుమగుమలాడే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.